యొక్క ప్రేమ ఏంటి తెలుసా? నా ప్రభు యొక్క ప్రేమ ఏంటి తెలుసా? ఆయన గొప్ప మాట చెప్పాడండి. ఏంటి తెలుసా? నీ అతిక్రమమును నేను తుడిచివేయచూ ఉన్నాను. ఈ మాట మీకు ఎలాగ అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన విషయాన్ని మీకు చెబుతాను. నా మాటల ముగింపులోనికి తీసుకుని వస్తూ ఉన్నాను. ఒక టీచర్ గారు ఉన్నారు. టీచర్ గారు ఏం చేస్తారు? బోర్డు మీద ఇలా రాసి చెబుతూ ఉంటారు. ఇప్పుడు నీవు కనుక మోకరించి కళ్ళు మూసుకొని, ప్రభువా నేను పాపిని, ఫలానా రోజున ఆ పాపం చేశాను, ఫలానా రోజున ఈ పాపం చేశాను, ఆ ఫలానా రోజున ఆ అబద్ధం ఆడాను, ఫలానా రోజున వీళ్ళని నేను మోసం చేశాను అని చెప్పి మొత్తం అంతా లిస్ట్ చెప్తే, నా ప్రభువు లిస్ట్ మొత్తం బోర్డు మీద రాసేసి ఆయన అంటాడు కదా, నువ్వు ఒప్పుకుని విడిచిపెట్టితే ఇవన్నీ తుడిచేస్తాను, నీకు ఏ పాపము ఉండదు, నిన్ను రక్షించేవాడిని నేనే. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచాలా. అది తుడిచేస్తానంటే ఏ అత్తవాడు తుడిచేస్తాను అనుకుంటా. ఏం తుడిచేస్తాడో అర్థమవుతుందా మీకు? నువ్వు గనక నిజముగా ఒప్పుకుంటే నా ప్రభు అవన్నీ లిస్ట్ రాసేసి అన్నీ తుడిచేస్తాడు. ఆయన తుడిచేస్తే ఇంకేముందండి? ఇంకేమనుందా? ఆయనే తొడవాలా. మన హృదయాన్ని ఎవరు తొడవాలా? ఆయన తొడవాలా. మన పాపాలను ఎవరు క్షమించాలా? ఆయన క్షమించాలి. ఆయన అంటాడు కదా, నీ అతిక్రమములు మొత్తం నేను ఏం చేస్తానండి? తుడిచేస్తాను. నేను జ్ఞాపకం చేసుకోను, నువ్వు జ్ఞాపకం చేసుకోకు. నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, ప్రభువు కొరకు బ్రతుకు. ఈ రాత్రి కనుక నువ్వు అటువంటి నిర్ణయాన్ని కనుక నువ్వు తీసుకుంటే, ఈ రాత్రి నా ప్రభువు నీకు ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను జ్ఞాపకం చేసుకోను. నువ్వు కూడా ఏం చేయకు? జ్ఞాపకం చేసుకోకు. జ్ఞాపకం చేసుకోవాల్సిన పని నీకు లేదు. ఎందుకు తెలుసా? నేనే క్షమించేశాను. ప్రభువు దగ్గరికి ఆ యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఒక పాపాత్ములైన స్త్రీని తీసుకొచ్చినప్పుడు, ఈవిడ పాపం చేస్తూ మాకు పట్టుబడిందని చెప్పినప్పుడు, ఈవిడ రాళ్ళతో కూడా చంపేయాలని చెప్పినప్పుడు, అందరికీ తెలిసిన స్టోరీయే. రాళ్ళతో కూడా చంపేయాలని చెప్పినప్పుడు, మీలో పాపం ఎవడని చేయకపోతే రాళ్ళతో కూడా చంపేయమంటే ఎవడో రాడేయలేదు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, అమ్మా ఆయన పరిశుద్ధుడు, ఆయనకి రాళ్లతో కొట్టు చంపేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంటాడు కదా, నేను కూడా నిన్ను చంపనమ్మా, నేను అసలు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాను తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు, పాపాత్ములైన వారిని రక్షించుటకు, వారి పాపాలు తీయుటకు గొర్రెపిల్లగా వచ్చాను. నీ కొరకు నేను ప్రాణపడడానికి వచ్చాను, కాబట్టి నేను చంపను. ఈ విషయాన్ని నువ్వేం చేస్తావు తెలుసా? మారు మనసు పొంది ఇక మీదట ఆ పాపము చేయకుండా జీవించు అని చెప్పాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఈ రాత్రి నా ప్రభువు నీతో చెబుతున్న మాట ఏంటి తెలుసా? నీ అతిక్రమలన్నీ తుడిచేస్తాను. ఒకవేళ ఆయన అవకాశం ఇచ్చినను, ఆయన యొక్క అవకాశాన్ని మనం చేసేటువంటి విషయం ఏంటి తెలుసా? ఆయన అధికంగా మనల్ని ప్రేమించడం వలన ప్రభు అంటే లోకువ అయిపోతుంది మనకి. లోకువ ఎంత లోకువ అంటే ఆయన అడగకపోయినా మనకి అన్ని ఇచ్చేస్తున్నాడు కాబట్టి ఆయన అంటే మనకి ఏంటండి? లోకువ కడితే కుదరదు. నా పౌరుషం కలిగిన దేవుడు ఆయన రెండవ రాకడలో కొదమ సింహం వలె వస్తాడు, ప్రతి వానికి న్యాయం తీరుస్తాడు. ఈ రాత్రి ప్రభు యొక్క రాకడైతే ఎత్తబడే స్థితిలో ఉన్నామా, విడవబడే స్థితిలో ఉన్నామా? మనందరికీ